ఆశ్చాటం చేయువారు కొందరు. ఈ ప్రకారముగా అనేక యుద్ధ పటులతోనూ గీత వాయిద్యాది ధ్వనులతోనూ ధనుర్బాణ త్రిశూల వేలాయుధ చక్ర గద ఖడ్గ ఆయుధములు ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మయూర వాహనాన్ని అధిరోహించి అరణ్యమునకు వేటకు వెళ్లినారు. మందారము, మామిడి, పనస, చంపకము, రుద్రాక్ష, కొబ్బరి, మంచి గంధము వృక్షాలతోనూ చమరీ మృగములు, సింహ, శరభ, శార్దూల, గజ, కస్తూరాది మృగార్థ జంతువులతోడును గండ, బేరుండ, మయూర పరిణములతోను ఆంగీరస, అత్రి, మైత్రేయ మహర్షులతోను కూడి ఉన్న వనమును సాయంకాలం సమయమున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెళ్ళెను. అడవిలో వేటాడిన పిమ్మట అలసట తీర్చుకొనుటకు ఉపయోగకరమగు బంగారపు రత్నం మొదలైనటువంటి వాటితో నిర్మించబడినటువంటి ఒక మండపమున గలదు. రత్న సింహాసమనందు సర్వజ్ఞుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లీ దేవసేనా సమేతుడై సుఖాసీనుడై ఉండును. ఇట్లు తన యొక్క పత్నీలతో కూడి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని కూడి వచ్చి వేదవాక్కులతో స్తోత్రములు చేసి తన విషయమును విన్నవించుకున్నారుడా. సుబ్రహ్మణ్యేశ్వర, మేము విఘ్నములు లేకుండా తపస్సు చేసుకోవలేను. దుర్మార్గులకు రాక్షసులు మదోన్మత్తులై సింహ, శరభ, శార్దూలాది క్రూరముఖమును రూపం ధరించి ఈ అడవిలో తిరుగుతూ మమ్మల్ని బాధపెడుతున్నారు. కావున ఆ మృగ రూపములుగా ఉన్నటువంటి రాక్షసుల్ని మీరు సంహరించమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించిరి. మునీశ్వరులు ప్రార్థనలు విన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పురకాలుడై మయూర వాహనాన్ని అధిరోహించి దేవసైన్యముతో మయూరముతో వేలాయుధములతో చండీశ్వరుడితో కూడి మహా అరణ్యమునకు వేటకు వెళ్ళెను. ఇట్లు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అడవియందు పర్వత గుహముల యందు దాగి ఉన్న క్రూర మృగ రూపములకు రాక్షసుల్ని వెతికి తీవ్రమైనటువంటి కోపముతో విశేషమైనటువంటి ఆయుధాలతో వారిని సంహరించను. వింజామరులు వీచుచూ వచ్చు పరివారములతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వం తాను విశ్రమించినటువంటి మండపమును ప్రవేశించను. ఇట్లు ఆ క్రూరముగలములకు వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఋషులు అనేక విధములుగా స్తోత్రములు చేసి పూజించిరి. ఇట్లు సుఖాసీనుడైనటువంటి పరివారము కరదీపకములతో సేవించి ఉండగా కాలక్షేపం కొరకు కొందరు అప్సర స్త్రీలను నాట్యగానము చేయమని ఆజ్ఞాపించను. అనంతరము దేవసేనాదేవి తన భర్త అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మోసగించాలని ఊహించుకొని కొందరి భటుల్ని పిలిచి తిరిగి పట్టణంలోకి వచ్చుచూ వారితో ఇట్లు చెప్పెను. ఓ భటులారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యందు ఉన్న సామానులు, ద్రవ్యములు దొంగలు దొంగిలించినారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్సరసల నాట్య విలాసమును చూచుచూ నిశ్చలమంతుడై ఉండెను. ఈ విషయం స్వామికి తెలపమని భటులకు తెలిపి తమ చెలికత్తలతో కూడి దేవసేన తన మందిరముకు వెళ్ళెను. ఆ మహాబలులు, కపటాత్మలు, మాయారూపములు ధరించిన వారు అగు ఆ దొంగలు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వస్త్ర ఆభరణములు అపహరించినారని సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో భటులు చెప్పెను. ధ్వజస్తంభమైనటువంటిది, అప్సరస సంబంధమైనటువంటివి, స్వామికి సంబంధమైనటువంటివి సమస్త ధన ఆభరణములను, అశ్వము, ఏనుగులు, రథములు, కరదీపకములు అన్నియో దొంగలు తస్కరించినారు. కావున వనములయందు, గుహములయందు, గ్రామములయందు, నగరములయందు అన్ని దిక్కుల వెతికి భటులను బంధించి తీసుకురమ్మని ఆ యొక్క చండీశ్వరుడికి స్వామి ఆజ్ఞాపించను. చండీశ్వరుడు ఆజ్ఞానుసారము వివిధ దేవతావాహనములు బయలుదేరెను. ఈ కార్యక్రమము దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వంచుటకు చేసిందని తనకు తెలిసినను స్వామి ఏమీ తెలియని వాని వలె ఉన్నారు. చండీశ్వరుడు చండీశ్వరుడు, మయూరేశ్వరుడు మొదలగు పరివారమంతయు కూడా దశ దిశలు వెతికి దొంగలను పట్టుకొనుటకు స్వామి సన్నిధికి తీసుకువచ్చినారు. ధనుర్బాణధారములు, తోరణములు, ఖడ్గహస్తములు, భయంకర ఆకారములకు దొంగలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూచెను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖం చూడగానే ఆ దొంగలు భయపడుతూ వణుకుతూ ఉండిని. వాటిని చూసి స్వామి దయగలవాడై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లు మాట్లాడను. ఓ దొంగలారా, మీ తల్లి ఎవరు? మీ తండ్రి ఎవరు? మీ రాజు ఎవరు? మీ దేశమేది? ఎచ్చట పుట్టినారు? మిమ్ము చూటులకు బహుధైర్యము గలవారు కనిపిస్తున్నారు అని అడిగను. ఈ దొంగలు ఈ విధముగా చెబుతున్నారుడా. మా తల్లి దేవసేన, మా తండ్రి గృహుడు అనగా స్కందుడు, హరభక్తులము, మా బంధువులు ఈ ముల్లోకాలు, మా నివాసము, మేము మా మాత యొక్క నౌకరములను అని చెప్పాను. ఓ క్రూరాత్ములారా, హరుని భక్తులమని చెబుతున్నారు, స్వామి ద్రవ్యములు ఎట్లు అపహరించుచున్నారు అని అడగగా అప్సరసలను
ఆ అశ్వములను రథ గజాదులను ఎక్కడ అపహరించినారో చెప్పమని గద్దించెను. దొంగలు ఇట్లా పలుకుతున్నారుట. ఓ సర్వలోకేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర మల్లపుని నివాస సకల లోకములను సమస్త దేవతలకు ప్రభు అయినటువంటి భక్తవరుడు అయిన ప్రభు మా తల్లి అగు దేవసేనాదేవి చెప్పగా మేము ఈ పనిని చేసినాము, క్షమించి మమ్ము రక్షింపుము. ఈ ద్రవ్యము అంతయు కూడా ఇచ్చేదను. దొంగలు ఇచ్చిన సమస్త వస్తువులను తెచ్చి ఇచ్చెను. ఓ సుబ్రహ్మణ్యేశ్వర కరుణారస సాగర వేలాయుధర శక్తిధర హరోంహర ఆశ్రిత పారిజాత సూర్య చంద్రాగ్ని నేత్ర వేదవేద్య కొల్లాసుర మల్లాసుర సంహారకర్త అని స్తోత్రములు చేసిరి. దొంగలు ఇట్లు గుహుణ్ణి స్తోత్రం చేసి నిలుపగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ దొంగల యందు విశేష దయ కలవాడై మీకు ఏమీ భయము లేదు, మీరు మీ స్వస్థానములకు వెళ్ళమని చెప్పాను. అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మయూరమును అధిరోహించి మందిరమునకు వెళ్లిన సమయమున పరిహాసముగా దేవసేనాదేవిచే చేయబడినటువంటి చోర సంబంధావకు వృత్తాంతమును ఎవరు భక్తితో వింటారో వారికి సమస్త కోరికలు పొందగలనని మహావిష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో వివరించారుడా. ఇది మయూరాగమోక్త ప్రకారేణ సోరోత్సవ కథ విధి సమాప్త. హరోహర ఎక్కుదూరా సో అయిపోయింది. ఎందుకు వీడియో తీస్తున్నా ఇంకా